కొన్ని పరిస్థితులను మన జీవితాలు విరిగిపోతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి. కొన్ని సమస్యలు మన మీదకి వచ్చి పడతాయి. కొన్ని ఇబ్బందులు మన జీవితంలో, కుటుంబంలో ఆయా భాగాల్లోకి వస్తాయి. కొన్ని ఇబ్బందులు అనుకోనని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. వాటిని తట్టుకోలేక మన మనసులు విరిగిపోతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి, హృదయాలు పగిలిపోతుంటాయి, నలిగిపోతూ ఉంటాయి. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, నీ జీవితంలో ఏదైనా భాగంలో నువ్వు విరిగిపోయి ఉన్నావా, పగిలిపోయి పడిపోయి ఉన్నావా? నీ కుటుంబంలో ఏవైనా భాగాల్లో నువ్వు నలిగిపోతూ ఉన్నావా, విరిగిపోయి ఉన్నావా, పగిలిపోయి చతికిలబడ్డావా? ఒక ఆదరణకరమైన, ప్రోత్సాహకరమైనటువంటి సందేశం ఏంటంటే, మన దేవుడు సృజనాత్మకమైన కుమ్మరి, పరమ కుమ్మరి, ప్రధానమైన కుమ్మరి, మంచి కుమ్మరి. ఎక్కడ మన జీవితాలు పగిలిపోయాయో, మన కుటుంబాలు విరిగిపోయాయో, ఎక్కడ మనం చతికిలబడ్డామో, విరిగిపోయి మనల్ని చక్కగా కట్టగలడు. కారణం ఏంటంటే, మనం ఆయన చేతిలో జిగట మట్టి అయి ఉన్నాం, మన్నయ్యి ఉన్నాం. ఆయన మన కుమ్మరి, ఆయన చేతులలో ఉన్నాం. ఆయన చేతులలో ఉన్న జిగట మంటి అయి ఉన్నాం, మనం మన్నయ్యి ఉన్నాం. కనుక పరమ కుమ్మరి అయినటువంటి దేవుడు మన జీవితాల్ని, కుటుంబాల్ని చక్కగా కట్టగలడు. అందమైన పాత్రగా మలచగలడు. ఉపయోగించుకోగలిగిన, వాడుకొనగలిగిన పాత్రగా మనల్ని చేయగలడు. సోదరి సోదరుడా, ఈ సాయంత్రం ఆశతో ప్రభు సన్నిధికి వచ్చాం. దేవుని దగ్గర నుంచి ఏదైనా చిన్న ఆశీర్వాదం తీసుకొని పోదామా, ప్రార్థనలో కూర్చొని ఆయన కృపను పొందుకొని పోదామా అన్న నిరీక్షణతో వచ్చాం, విశ్వాసంతో వచ్చాం. నీ జీవితంలోకి ఒకసారి తొంగి చూడు, నీ కుటుంబంలోకి ఒకసారి తొంగి చూడు. ఎక్కడెక్కడ నీ జీవితంలో, కుటుంబంలో విరిగిపోయిన భాగాలు కనబడుతున్నాయి. నీ కుటుంబంలో ఎక్కడెక్కడ విరిగిపోయిన భాగాలు కనబడుతున్నాయి. దేవుని వైపు చూడు, దేవుని వైపు దృష్టించు. ఆయన చేతికి నీ విరిగిన ముక్కల్ని అప్పచెప్పు. నీ జీవితపు విరిగిన ముక్కల్ని, నీ కుటుంబపు విరిగిన ముక్కల్ని ఆయన చేతికి అప్పచెప్పు. ఆయన చక్కగా కట్టగలడు, అందమైన పాత్రగా మలచగలడు. ఇప్పుడు ఒక కప్పు ఉంది, టీ తాగుతున్నావు. సరే, ఏమైంది? చేతిలోంచి జారిపోయింది కప్పు, పింగాణి కప్పు. కింద పడగల్ని ఏమైపోద్ది? పగిలిపోద్ది, విరిగిపోద్ది. సో నేను ఈ పదాలు ఉపయోగిస్తున్నప్పుడు పగిలిపోవటం, విరిగిపోవటం అన్న పదాలు నేను ఉపయోగిస్తున్నప్పుడు నా అర్థం ఇది. చేతిలోంచి జారిపోయిన కప్పు కింద పడినప్పుడు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి అది ఇంకా ఉపయోగించలేని స్థితిలో ఉంటుంది, వాడు కొనలేని స్థితిలో ఉంటుంది. సో నీ జీవితంలో ఏమో కొన్ని భాగాలు విరిగిపోయాయేమో, పగిలిపోయాయేమో, పగలగొట్టబడ్డాయేమో, ఇక అది ఉపయోగకరంగా లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయిందేమో, వాడు కొనలేని స్థితిలోకి వెళ్ళిపోయిందేమో. ఉదాహరణకు పెళ్ళి అవుతుంది, 4 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు సంతానం కలగరు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు పరీక్షిస్తారు. ఏమైపోద్ది? వాళ్ళు ఏం చెప్తారు అంటే, కొంచెం కష్టమే, సంతానం కలగటం కష్టమే అని చెప్పేశారు అనుకోండి. ఏమైపోయింది? మీ కుటుంబంలో ఆ భాగం, పిల్లలు అనే భాగం పగిలిపోయింది, విరిగిపోయింది. ఇక
ఉపయోగకరంగా లేని స్థితిలోనికి వెళ్ళిపోయింది. మీ కుటుంబంలో ఉన్న ఈ పరిస్థితి, పిల్లలు కలగటం అనే స్థితి ఇక కష్టం అని తేల్చేశారు డాక్టర్లు. కొన్నిసార్లు అప్పులు ఎక్కువైపోయినప్పుడు ఇక మనం ఇంట్రెస్టులు కూడా కట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, అప్పులు కూడా కట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ భాగం పగిలిపోయింది. చేతిలోంచి జారిపోయిన కప్పు ఏ రీతిగా కింద పడి పగిలిపోతుందో ఆ రీతిగా మన జీవితంలో ఉన్న ఆ భాగం వికారంగా, అందవికారంగా కనబడుతూ ఉంది. కానీ నేనేమంటున్నా, ఈ రీతిగా నీ జీవితంలో ఏ భాగం విరగొట్టబడింది, విరిగిపోయింది, పగలగొట్టబడింది, పగిలిపోయింది, కారణాలు ఏమైనా ఉండొచ్చు. నీ జీవితంలో నా భాగాలు పగిలిపోవటానికి, విరిగిపోవటానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. కొన్నిసార్లు పాపాలు మన జీవితంలోనికి ప్రవేశించి మన జీవితంలో ఉన్న కొన్ని భాగాల్ని విరగొడుతూ ఉంటాయి, పగలగొడుతూ ఉంటాయి. శరీర క్రియలు కావచ్చు, కొన్నిసార్లు మన వైఫల్యాలు, అపజయాలు మనల్ని విరగొడుతూ ఉంటాయి. కొన్నిసార్లు మన సమస్యలు మనల్ని విరగొడుతూ ఉంటాయి. మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మనల్ని విరగొడుతూ ఉంటాయి, పగిలిపోయేలా చేస్తూ ఉంటాయి. కారణాలు ఏదైనా కావచ్చు. నీ జీవితంలో పగిలిపోయిన స్థితిలో ఉన్నావా? నీ కుటుంబంలో ఉన్న కొన్ని భాగాలు పగిలిపోయిన స్థితిలో ఉన్నాయా? ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఇదే, ప్రోత్సాహకరమైన, ఆదరణకరమైన వర్తమానం ఇదే. దేవుడు మన పరమ కుమ్మరి, సృజనాత్మకమైన కుమ్మరి. ఆయన చేతిలో మనము జిగట మంటి వలె, మన్ను వలె ఉన్నాము. పగిలిపోయాము, విరిగిపోయాము. ఆయన కుమ్మరి కనుక మన జీవితాన్ని చక్కగా కట్టగలడు. మన కుటుంబంలో విరిగిపోయిన భాగాల్ని చక్కగా కట్టగలడు. ఆయన వైపు చూస్తూ, దేవా నా జీవితంలో ఈ భాగంలో నేను పగలగొట్టబడ్డా, విరిగిపోయి ఉన్నా, నలిగిపోయి ఉన్నా, నా కుటుంబంలో ఈ భాగాల్లో విరిగిపోయి ఉన్నా, పగిలిపోయి ఉన్నా, కట్టుము దేవా, నా జీవితంలో విరిగిపోయిన భాగాల్ని కట్టుము దేవా, నా కుటుంబంలో విరిగిపోయిన భాగాల్ని కట్టుము దేవా. కుమ్మరివి కదా, చక్కగా కట్టుము, అందమైన నూతనమైన పాత్రగా చేయము దేవా, ఉపయోగకరమైన స్థితిలోనికి, వాడుకొనగలిగిన స్థితిలోనికి నన్ను మార్చుము దేవా. ఈరోజు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. కొన్ని విషయాలు ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తాను. కొంతమంది దుకాణాల్లోకి వెళ్తుంటారు కొనుగోలు నిమిత్తం. చాలా నిర్లక్ష్య వైఖరితో ఉంటారు. కొంతమంది అజాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. దుకాణాల్లోకి వెళ్ళి ఆడ మట్టి పాత్రలు, పింగాణి పాత్రలు, గాజు పాత్రలు ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, వీళ్ళు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తుంటారు కనుక, అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు కనుక అనుకోకుండా వాళ్ళ చేయి దగ్గరలో, కాళ్ళు దగ్గరలో ఆ పాత్రలు కింద పడి పగిలిపోతూ ఉంటాయి. తర్వాత ఏం జరుగుతుంది? ఆ కొనుగోలుదారునికి, దుకాణదారునికి కొట్లాట స్టార్ట్ అవుతుంది. వీడు నేను కొనలేదు కదా, వాడేమో డబ్బు కట్టమా అంటాడు దుకాణదారుడు. వీడంటాడు నేను కొనలేదు కదా, నేనెందుకు కడతా అంటాడు. మొత్తం మీద వీని చేయి తగిలే అజాగ్రత్తగా వ్యవహరించటం వలన, లేదా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించటం వలన వీని చేయి తగిలి పగిలిపోయి, సో కొట్లాట స్టార్ట్ అవుతుంది. ఎంతకు తేలదు అది. ఎవడి నోరు ఎక్కువగా ఉంటే వాందే పై చేయి అవుతుంది ఆ కొట్లాటలో. అందుకనే 1952వ సంవత్సరంలో ఒక తెలివైన దుకాణదారుడు తన దుకాణంలో ఒక హెచ్చరిక బోర్డు పెట్టాడు. తన దుకాణంలో ఒక హెచ్చరిక బోర్డు, ఎవరెవరైతే నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తూ దుకాణంలోని వస్తువుల్ని విరగొడుతుంటారో, పగలగొడుతుంటారో, అలాంటి వాళ్ళని నివారించడానికి అని చెప్పి, అరికట్టడానికి అని చెప్పి దుకాణంలో ఒక హెచ్చరిక బోర్డు పెట్టాడు. ఏమని అంటే, మీరు ఎవరైనా ఏదైనా పగలగొడితే, విరగొడితే మీరు దానిని కొనుగోలు చేసినట్టే.
కొనుక్కున్నట్టే. మీరు ఎవరైనా దేనినైనా పగలగొట్టినా విరగొట్టినా ఏం జరిగి అది పగిలిపోయినా, చేయి తగిలి కాలు తగిలి ఏం జరిగి అది పగిలిపోయినా మీరు దానిని కొనుక్కున్నట్టే, కొనుగోలు చేసినట్టే, దాని ధర చెల్లించాల్సిందే అనే హెచ్చరిక బోర్డు పెట్టాడు. ఎప్పుడు జరిగింది? 1952 సంవత్సరంలో ఒక తెలివైన దుకాణదారుడు ఈ రీతిగా తన దుకాణంలో హెచ్చరిక బోర్డుని పెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ దుకాణంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఆ హెచ్చరిక బోర్డులో ఉన్నది చదివి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ప్రారంభించారు. ఆ బోర్డు బాగా పనిచేసింది. ఇంక తరచుగా అప్పటి నుంచి మనం ఇప్పటి వరకు కూడా చాలా దుకాణాల్లో, అనేక దుకాణాల్లో ఇలాంటి బోర్డులను మనం తరచుగా చూస్తూ ఉంటాం. పగలగొడితే మీదే బాధ్యత, దాన్ని కొనుగోలు చేసినట్టే, దాని ధర చెల్లించాల్సిందే అని. అయితే ఒక దుకాణంలో దీనికి విభిన్నమైనటువంటి బోర్డు పెట్టారు. ఒక దుకాణంలో ఏంటి ఆ దుకాణం అంటే కుమ్మరి దుకాణం, మట్టితో పాత్రలు చేసే దుకాణం. ఓ నిజమైన కుమ్మరి దుకాణంలో ఒక భిన్నమైన సూచిక ఆ బోర్డు పెట్టారు. ఏంటంటే మీరు అనుకోకుండా అప్రయత్నంగా దేనినైనా మీరు విరగొట్టినా పగలగొట్టినా మేము దానిని మరింత శ్రేష్టమైన దానిగా చేస్తాము. ఇది విభిన్నమైన బోర్డు. ఒక కుమ్మరి దుకాణంలో ఇది కనబడింది. మీరు అనుకోకుండా అప్రయత్నంగా దేనినైనా మీరు పగలగొట్టినా విరగొట్టినా మేము దానిని మరింత శ్రేష్టమైన దానిగా చేస్తాము. మీరు ధర కట్టండి అంటంలే, మీరు పగలగొట్టినా పర్వాలేదు, కానీ మేమేం చేస్తామంటే దానిని పగలగొట్టబడిన దానిని విరగొట్టబడిన దానిని మేము మరింత శ్రేష్టమైనటువంటి వాటిగా తయారు చేస్తాము. అద్భుతంగా ఉంది కదా ఈ బోర్డు, కొంచెం ఎంకరేజింగ్ ఉందిగా. ఒకవేళ అనుకోకుండా చెయ్యి తగిలి ఏ మట్టి పాత్ర పడిపోయి పగిలిపోయినా వాళ్ళు అంటారు, ఏం పర్వాలేదు, మేము మరింత శ్రేష్టమైన దానిగా తయారు చేస్తాము దాన్ని. ప్రభు దగ్గరకు వస్తే ఇలాంటి బోర్డు కనబడుతుంది. ప్రభు పాద సన్నిధిలో ఈ బోర్డు కనబడుతుంది. పగిలిపోయావా, విరగొట్టబడ్డావా, నలగొట్టబడ్డావా, ఏం పర్వాలే, నిన్ను మరింత శ్రేష్టమైన వ్యక్తిగా నేను చేస్తాను. నేను మరింత శ్రేష్టమైనటువంటి కుటుంబంగా నీ కుటుంబాన్ని మార్చేస్తాను. అద్భుతమైనటువంటి బోర్డు ప్రభు పాద సన్నిధిలో ఈ బోర్డు నీకు కనబడుతుంది. ప్రభు దగ్గరికి వస్తే అందుకనే కదా, రండి మీ జీవితాలను కడతాను, రండి మీకు విశ్రాంతిని ఇస్తాను, రండి మీకు మార్గం తెలియజేస్తాను, నేనే జీవాహారం మీకు ఆహారం ఇస్తాను, నేనే జీవజలములు మీకు జీవజలములను ఇస్తాను. దయచేసి విషయాలు గమనించండి. ప్రభు పాద సన్నిధికి వస్తే మనం ప్రభు పాద సన్నిధిలో కనబడే బోర్డు ఏంటంటే నిజమైన కుమ్మరి దుకాణంలో ఉండేటువంటి బోర్డు. పగిలిపోయారా? మీ జీవితం జార విడవబడిందా? మీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు జార విడబడ్డాయా? పగిలిపోయారా? నలిగిపోయారా? విరగొట్టబడ్డారా? ఏం పర్వాలే, మరింత శ్రేష్టమైన వ్యక్తులుగా మిమ్మల్ని తయారు చేస్తాను. మీ జీవితాన్ని నా చేతికి అప్పచెప్పండి, మీ కుటుంబాన్ని నా చేతులకు అప్పచెప్పండి. ఎక్కడ పగిలిపోయావో విరగొట్టబడ్డావో ఆ పరిస్థితిని నా చేతుల్లో పెట్టండి. మరింత శ్రేష్టమైన వ్యక్తులుగా తయారు చేస్తాను, మరింత శ్రేష్టమైన కుటుంబంగా మీ కుటుంబాన్ని తయారు చేస్తాను. ప్రభు అంటున్న మాటలు ఇదే. ప్రోత్సాహపరచబడ, ఆదరించబడ. ఈరోజు ఎందుకు నీ మనసు భారం అయిపోయిందో, నీ హృదయం ఎందుకు భారం అయిపోయిందో, ఏ సమస్య చేత నువ్వు కదిలించబడుతున్నావో, ఏ సమస్య నీకు నెమ్మది లేకుండా చేస్తుందో, ఏ పరిస్థితి నీలో సమాధానాన్ని తీసేసి చింతను దుఃఖాన్ని పెట్టి నువ్వు పగిలిపోయేలా, నీ హృదయం మనసు విరిగిపోయేలా చేస్తుందో, దేవుని దగ్గరికి రా. దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టు, పగిలిపోయిన అంశాలను పెట్టు. నీ కుటుంబంలో ఎక్కడెక్కడ పగిలిపోయావో ఆ పరిస్థితులన్నీ దేవుని చేతిలో పెట్టి బాగు చేయ్యా. అయ్యా నన్ను బాగు చేయము దేవా, నన్ను కట్టుము దేవా, పగిలిపోయి ఉన్నా కట్టుము.
నా కుటుంబం పగిలిపోయిందే, కట్టుమయ్యా, నూతనమైన పాత్రగా చేయి, అందమైన పాత్రగా చేయి, ఉపయోగకరమైన స్థితిలోనికి నన్ను తీసుకొని పో. పగిలిపోయిన వస్తువులు ఇంకా ఉపయోగకరంగా లేకుండా ఉంటాయి, ఉపయోగించలేని స్థితిలో ఉంటాయి, వాడుకొనలేని స్థితిలో ఉంటాయి. అయితే ప్రభు మనల్ని ఎంతగా పగిలిపోయినా, మనం విరగొట్టబడినా, ప్రభు మనల్ని వాడుకొనదగిన, ఉపయోగించదగిన స్థితిలోనే మనల్ని మలిచి వేస్తాడు, మనల్ని చక్కగా కడతాడు. ఈ సమయంలో ఇర్మియా భక్తునికి ఎదురైన ఒక పరిస్థితిని మీకు తెలియజేస్తాను. మీ బైబిల్ తీయండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. అక్కడ ఏం జరిగింది, ఇర్మియాకు ఎదురైనటువంటి సంఘటన ఏంటి, దయచేసి గమనించండి. ఒకరోజు దేవుని దగ్గర నుంచి వాక్ వచ్చింది ఇర్మియాకి. ఏమని అంటే, నువ్వు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తా, నువ్వు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు అని యెహోవా వాక్ అతనికి తెలియజేసింది. కనుక ఇర్మియా లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు ఆ కుమ్మరివాడు తన సార మీద పని చేసుకుంటూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఈ కుమ్మరివాడు? జిగట మన్ను తీసుకొని ఒక కుండను తయారు చేస్తున్నాడు. అప్పుడు ఏమైంది, కుమ్మరి తన చేతితో ఆ కుండను తయారు చేసే క్రమంలో ఆ కుండ విడిపోయింది, ఆ కుండ పగిలిపోయింది, విడిపోయింది. అప్పుడు ఏం చేశాడంటే, మళ్ళీ మొత్తం ఆ మన్నును, ఆ జిగట మన్నును తీసుకున్నాడు, బాగా పిసికాడు, అంత కలిపాడు. మళ్ళీ తనకు కావలసిన విధంగా, యుక్తమైనట్టుగా అనే పదం అక్కడ వాడబడింది, తనకు కావలసిన పద్ధతిలో మరి ఒక కుండ తయారు చేశాడు, ఒక నూతన పాత్రను తయారు చేశాడు. ఒక కుండ తయారు చేస్తున్నాడు, పగిలిపోయింది. ఒక కుండను తయారు చేస్తూ ఉన్నాడు, విరిగిపోయింది. కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ అది విరిగిపోయింది. కుమ్మరి కామ్గా ఉన్నాడా? లేదు. మళ్ళీ ఆ విరిగిపోయిన మొక్కల్ని తీసుకున్నాడు, అది మన్నుగా ఉండేలా గట్టిగా దాన్ని పిసికాడు, ముద్దగా తయారు చేశాడు. మళ్ళీ సార మీద పెట్టి తన చేతిని, నైపుణ్యం గల చేతిని ఉపయోగించి తనకు కావలసిన పద్ధతిలో, కావలసిన షేప్లో, కావలసిన విధంగా మరి ఒక కుండను తయారు చేశాడు. దేవుడు మన జీవితాల్ని తయారు చేస్తూ ఉన్నాడు. అనుదినం జీవితాలు గడుస్తూ ఉన్నప్పుడు మనం ఒక అద్భుతమైన కుండగా తయారు చేయబడుతున్నాం. కారణం ఏంటంటే, ఆయన కుమ్మరి, మనం ఆయన చేతిలో జిగటమన్నై ఉన్నాం. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దండి. ఆయన మన పరమ కుమ్మరి, ఆయన చేతిలో మనం జిగటమన్నై ఉన్నాం. కాబట్టి అనుదిన జీవితంలో ఆయన మనల్ని చక్కగా ఒక కొండగా, అద్భుతమైన కొండగా తయారు చేస్తున్నాడు. ఏమైంది మధ్యలో? ఆయా పరిస్థితులు వచ్చాయి జీవితాల్లోకి, ఆయా సమస్యలు వచ్చాయి జీవితంలోనికి, ఆయా ఇబ్బందులు వచ్చాయి జీవితంలోనికి, ఆయా లోక ఆశలు వచ్చాయి జీవితంలోకి, ఆయా శరీర క్రియలు వచ్చాయి జీవితంలోకి. అద్భుతంగా తయారు చేయబడుతున్న మనం విరగొట్టబడ్డాం. మన పాపాల వల్ల విరిగిపోయాం, మన సమస్యల విరిగిపోయినాం, మన క్లిష్ట పరిస్థితుల వల్ల విరిగిపోయినాం, శ్రమల్ని తట్టుకోలేక పగలగొట్టబడుతున్నాం, విరిగిపోతున్నాం, విడిపోతున్నాం, నలిగిపోతూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మన ప్రభు కామ్గా ఉండడు, ఆయన పరమ కుమ్మరి. మనం కనుక ఆయన వైపు చూస్తే, అయ్యా పగిలిపోయానయ్యా అంటే, మళ్ళీ ఆయన మనల్ని, విరిగిపోయిన మన మొక్కలన్నిటినీ జత చేసి ఆయన చక్కగా అద్భుతమైన నూతనమైన కుండగా మనల్ని తయారు చేస్తాడు, నూతనమైన పాత్రగా తయారు చేస్తాడు. తనకు నచ్చిన విధంగా ఆయన మనల్ని తయారు చేస్తాడు. చదువుదామా 18వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 4వ వచనం. ఇర్మియా 18:4. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా
ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేసెను, మరి ఒక కొండను చేసెను. ఎంత చక్కని ప్రోత్సాహకరమైనటువంటి మాట. సోదరి సోదరుడా, దేవుడు మన జీవితాల్ని కడుతూ ఉన్నాడు. ఒక అద్భుతమైన కుండగా, వాడుకొనదగిన కుండగా మన జీవితాలు ఉండే రీతిలో చక్కగా కడుతూ ఉన్నాడు. కానీ మన వైఫల్యాల వలన, మన అపజయాల వలన, మన పాపాల వలన, మన బలహీనతల వలన, మన ఇబ్బందుల వలన, శ్రమల వలన అవన్నీ మన జీవితానికి బలంగా తాకేసరికి మన జీవితం పగిలిపోతుంది, విరిగిపోతుంది, ముక్కలు ముక్కలుగా విడిపోతూ ఉంది. అయినా నిరాశ చెందన అవసరంలే. ఆయన మన పరమ కుమ్మరి, మనం జిగట మన్నై ఉన్నాం ఆయన చేతిలో. ఆయన వైపు చూసి, అయ్యా నేను పగిలిపోయానయ్యా, అయ్యా నేను నలిగిపోయానయ్యా, అయ్యా నేను విడిపోయానయ్యా, నన్ను చక్కగా కట్టయ్యా, నన్ను చక్కగా కట్టయ్యా అని ఆయన వైపు చూచి ఆయన సహాయం కోరుకుంటే ఆయన తిరిగి మనల్ని కడతాడు. కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా మరి ఒక కుండను చేసెను, మరి ఒక కుండను చేసెను. చేస్తున్న కుండ విడిపోతే, విరిగిపోతే ఆయన కామ్గా ఉండడు, కడతాడు. ఆయన నూతనమైన పాత్రగా మనల్ని తయారు చేస్తాడు. ఒకవేళ విరిగిపోయిన జీవితాలు మనం కలిగి ఉండి ఆయన సహాయాన్ని కోరుకుంటే, దేవా నా జీవితాన్ని కట్టు, నా కుటుంబాన్ని కట్టు, పగిలిపోయినా అని అడిగితే, ఆయన సహాయం అడిగితే నూతనమైన పాత్రగా చేస్తాడు. విరిగిపోయిన ముక్కలన్నీ తీసుకుంటాడు, ఒక నూతనమైన పాత్రగా చేస్తాడు. అద్భుతమైన పాత్రగా, అందమైన పాత్రగా, వాడుకొన తగిన పాత్రగా ఆయన చేస్తాడు. సరే, ఆ తర్వాత ఇర్మియా భక్తునికి దృశ్యమంతా కనబడిన తర్వాత దేవుడు కొన్ని విషయాలు చెప్తాడు. నువ్వు పోయి ఇశ్రాయేలీలకి, అంటే యూదులకి ఈ విషయం చెప్పుపో అన్నాడు. కాబట్టి ఇర్మియా భక్తుడు యూదులకి ఈ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, యెహోవా దేవుడు ఆయన కుమ్మరి అయి ఉన్నాడు. యూదులారా, ప్రజలారా, మీరందరూ ఆయన చేతిలో జిగటమన్నయ్యి ఉన్నారు. ఒక విషయాన్ని గమనించండి, దేవుడు ఎవరికైనా కానీ, ఏ జనంకైనా రాజ్యంకైనా మిమ్మల్ని పెళ్ళగింతును, మీ జీవితాలు బాగలేవు, మిమ్మల్ని నాశనం చేస్తా, మిమ్మల్ని విరగ్గొడతా అని చెప్పినా కూడా, ఒకవేళ ఆ ప్రజలు తమ చెడు నడతలు మాని మంచి చేస్తూ ఉంటే, నీతిగా జీవిస్తూ ఉంటే, తను వాళ్ళకి చేస్తానన్న కీడు చెయ్యకుండా మానేస్తాడు. అలాగే ఏ జనముతో అయినా కానీ, ఏ ప్రజతో అయినా కానీ, మిమ్మల్ని నేను చక్కగా నాడతాను, కడతాను అని చెప్పినా వాళ్ళు ఆయన మాట వినకుండా తప్పిపోతే, దేవుని దృష్టికి చెడు కార్యాలు చేస్తూ ఉంటే, వాళ్ళకి చేస్తానన్న మేలు చేయక మానివేస్తాడు. ఎంత చక్కగా చెప్తున్నారు చూడు. అంటే జీవితాల మీద ఆయనకి కంట్రోల్ ఉంది. అందుకని ఈ మాట ఉపయోగించారు. ఆయన కుమ్మరి, ఆయన చేతిలో మనం జిగటి మన్నై ఉన్నాం కనుక, కుమ్మరి చేతిలో మన్ను ఏం చేయలేదు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉండి ఏం చేయలేవు. పౌలుతో అంటాడు, పౌలా మునికోలలకు ఎదురు తన్నుటని కష్టం, నాకు వ్యతిరేకంగా ఎదురు తన్నుతూ నువ్వేం చేయలేవో. ద్రాక్షవల్లి తీగలు అనే ఉపమానం చెప్తున్నప్పుడు ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ విషయాలు చెప్తాడు. ప్రియ సోదరి సోదరుడా, ఆయన చేతిలో కుమ్మరి, ఆయన చేతిలో మనం జిగట మన్నై ఉన్నాం. ఒకవేళ దయచేసి గమనించండి, ఆయన మన జీవితాలు సరిగా లేకపోతే, ఆయనకి వ్యతిరేకంగా ఉంటే తీర్పు కూడా తీర్చగలడు. మేలు చేస్తానని చెప్పినప్పటికీ కూడా మన జీవితాలు సరిగా లేకపోతే ఆయన మేలు చేస్తానన్నది మానేసి కీడు చేస్తాడు. ఒకవేళ మనకు కీడు చేయ తలంచిన మన చెత్త జీవితాల్ని బట్టి మనం మారు మనసు పొందితే ఆయన మనకు చేయవలసిన కీడు మానేసి మేలు చేస్తాడు. ఆయన ఇష్టం. ఆయన చక్కగా కడతాడు, పెకిలించేస్తాడు, నాడతాడు, పెకిలిస్తాడు, కడతాడు, నశింపజేస్తాడు. ఆయన కుమ్మరి, ఆయన కుమ్మరి మనం జిగటం మన్నై ఉన్నాం కనుక మన జీవితాల మీద, కుటుంబాల మీద ఆయనకున్న అధికారాన్ని గుర్తించండి. నేను ఈ విషయంలో చెప్పడంలో ఉద్దేశం అదే.
ఇర్మియా భక్తుడు ఈ కుమ్మరి జిగటి మన్ను కొండ ఈ ఉపమానం చూసిన తర్వాత, ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత యూదులకు పోయి అదే చెప్తూ ఉన్నాడు. మీరందరూ జిగటమన్ను, పరమ కుమ్మరి అయిన దేవుని చేతిలో మీ జీవితాలు ఉన్నాయి. మీరు సరిగా ఉంటే ఆశీర్వదిస్తాడు, సరిగా లేకపోతే మిమ్మల్ని ఆయనే వెరగొడతాడు. ఆయన సర్వభౌమాధికారుడు, సర్వోన్నతుడు. మీ జీవితాల మీద పరిపూర్ణమైన, మీ కుటుంబాల మీద పరిపూర్ణమైన అధికారం కలిగినటువంటి వాడు. జాగ్రత్త, కట్టబడండి. అది మొత్తం మీద యూదులకు ఇర్మియా ఇస్తున్న సందేశం. ఆయనకి లోబడండి, ఆయన చక్కగా మీ జీవితాల్లో కడతారు. సోదరి సోదరుడా, ఈరోజు దేవుని వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు మన జీవితాల మీద ఉన్న ఆయన అధికారాన్ని కూడా గుర్తించాలి. మన జీవితాల మీద, కుటుంబాల మీద ఆయనకు ఉన్నటువంటి సార్వభౌమాధికారం. ఆయన సర్వోన్నతుడు, ఆయనకి అధికారం ఉంది. ఆయన ఏమైనా చేయగలడు, మన జీవితాలతో, మన కుటుంబాలతో ఏమైనా చేయగలడు అనే ఆయన ఆధిపత్యాన్ని, అధికారాన్ని మన జీవితాల మీద, కుటుంబాల మీద ఆయనకున్నటువంటి ఆ అధికారాన్ని గుర్తించగలిగితే, అలాగే మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి, దేవా నన్ను చక్కగా కట్టు దేవా, నా పాపాల వలన, నా బలహీనత వలన, నా యొక్క వైఫల్యాల వలన, నా అపజయాల వలన, నా ఇబ్బందుల వలన, అయ్యా నా సమస్యల వల్ల నేను విరిగిపోయా, నా జీవితంలో, నా కుటుంబంలో విరిగిపోయా. ఈరోజు నేను గుర్తిస్తూ ఉన్నా, నువ్వు పరమ కుమ్మరివి, నేను జిగటం మన్నును, నీ చేతిలో నేను ఉన్నాను. నువ్వు అనుకుంటే నన్ను చక్కగా కట్టగలవు, అందమైన నూతనమైన పాత్రగా నన్ను చేయగలవు. నేను విరిగిపోయి అసహ్యంగా కనబడుతున్నా, నా జీవితంలో అనేక భాగాలు విరిగిపోయి, నా కుటుంబంలో అనేక భాగాలు విరిగిపోయి అసహ్యంగా కనబడుతున్నాయి. దేవా, ఆ ముక్కలన్నీ తీసుకుని నీ చేతుల్లో పెడుతున్నా. అయ్యా అయ్యా, నీకు అధికారం ఉంది కదా, నన్ను చక్కగా కట్టు, అద్భుతమైన, అందమైన, సౌందర్యం గల పాత్రగా నన్ను మార్చు. అంత మాత్రమే కాదు అయ్యా, నూతన పాత్రగా చేయి. ఇక నుంచి నా జీవితం నూతనంగా కనబడాలి, నూతనంగా మారాలి, నూతనంగా ముందుకెళ్ళాలి, నా కుటుంబం కూడా నూతనంగా ముందుకెళ్ళాలి ప్రభువా. అంత మాత్రమే కాదు, వాడుకొనదగిన ఉపయోగకరమైన స్థితిలో నా జీవితం, కుటుంబంలో కనబడాలి. పరమ కుమ్మరి, నన్ను కట్టుమయ్యా. ప్రార్థన చేద్దామా?